నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 74వ సర్గః 74వ సర్గ. జాంబవంతుని ఆదేశము అనుసరించి హనుమంతుడు హిమాలయము నుండి దివ్య ఔషధులు ఉన్న పర్వతమును తీసుకుని వచ్చుట, వాటి వాసన తగలగానే రామలక్ష్మణులు సమస్త వానరులు స్వాస్థ్యము చెందుట. తయోస్తదాసాదితయోరణాగ్రే ముమోహ సైన్యం హరియూథపానాం. సుగ్రీవ నీలాంగద జాంబవంతో నచాపి కించిత్ ప్రతిపేదిరేతే. యుద్ధరంగమునందు ఆ రామలక్ష్మణులు ఇద్దరూ పీడింపబడిరి. వానర సేనానాయకుల సైన్యము కూడా మూర్ఛ చెందెను. ఆ సుగ్రీవ నీల అంగద జాంబవంతులకు ఏమి చేయవలెనో తెలియలేదు. తతో విషణ్ణం సమవేక్ష్య సర్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః. ఉవాచ శాఖా మృగరాజ వీరాన్ ఆశ్వాసయన్న ప్రతిమైర్వచోభిః. పిదప బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు దిగులు చెంది ఉన్న సైన్యమునంతనూ చూచి వానరరాజైన సుగ్రీవుని సైన్యములోని వీరులను మంచి మాటలతో ఓదార్చుచూ ఇట్లు పలికెను. మా భైష్టనాస్త్యత్ర విషాదకాలో యదార్యపుత్రౌ హ్యవశౌ విషణ్ణౌ స్వయంభువో వాక్యమథోద్వహन्तౌ యత్సాదితాదింద్రజితాస్త్రజాలైః. రామలక్ష్మణులిద్దరూ బ్రహ్మదేవుని వాక్యమును మన్నించుచు ఇంద్రజిత్తు బాణముల చేత పీడింపబడిన వారై వశము తప్పి మూర్ఛిల్లినారు. అందువలన మీరు భయపడకుడు. ఇది దిగులు చెందవలసిన సమయము కాదు. తస్మై తు దత్తం పరమాస్త్రమేతత్ స్వయంభువా బ్రహ్మమమోఘ వీర్యం. తన్మానయంతౌ యుధిరాజపుత్రౌ నిపాతితౌ కోత్ర విషాదకాలః. వ్యర్థము కాని శక్తిగల ఈ గొప్పదైన బ్రహ్మాస్త్రమును బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు ఇచ్చి ఉన్నాడు. దానిని మన్నించి రామలక్ష్మణులు యుద్ధములో మూర్ఛ చెంది ఉన్నారు. ఇక్కడ దుఃఖించవలసిన పని ఏమున్నది? బ్రహ్మమస్త్రం తతో ధీమాన్ మానయిత్వా తు మారుతిః. విభీషణవచః శ్రుత్వా హనుమానిదమబ్రవీత్. అప్పుడు బుద్ధిశాలి వాయుపుత్రుడు అయిన హనుమంతుడు బ్రహ్మాస్త్రమును గౌరవించుటకై కొంచెము సేపు బంధములో ఉండి దానిని విడిపించుకొని విభీషణుని మాటలు విని ఇట్లు పలికెను. అస్మిన్నస్త్రహతే సైన్యే వానరాణాం తరస్వినాం యో యో ధారయతే ప్రాణాం స్తం తమాశ్వాసయామహే. బలశాలులైన వానరుల ఈ సైన్యము బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి ఉన్నది. ఇప్పుడు వీరిలో ఎవరెవరు ప్రాణాలతో ఉన్నారో వాళ్లనందరినీ ఓదార్చెదము. తావుభౌ యుగపద్వీరౌ హనుమద్రాక్షసోత్తమౌ ఉల్కాహస్తౌ తదా రాత్రౌ రణశీర్షే విచేరతుః. వీరులైన ఆ హనుమద్ విభీషణులిద్దరూ అప్పుడు ఆ రాత్రివేళ కాగడాలు చేత ధరించి యుద్ధభూమిలో సంచరించిరి. భిన్న లాంగూలహస్తోరు పాదాంగులి శిరోధరైః స్రవద్భిః క్షతజం గాత్రైః ప్రస్రవద్భిః సమంతతః పతితైః పర్వతాకారైర్వానరైరభిసంవృతాం శస్త్రైశ్చ పతితైర్దీప్తైర్దదృశా వసుంధరాం. వానరుల తోకలు, చేతులు, తొడలు, పాదాలు, వ్రేళ్లు, శిరస్సులు తెగిపడి ఉండెను.
అవయవముల నుండి రక్తము కారుచుండెను. కొందరు మూత్రము విడచుచుండిరి. ఆ విధముగా అంతటా పడియున్న పర్వతముల వంటి ఆకారములు గల వానరుల చేత ఆ భూమి అంతా కప్పబడి ఉండెను. అక్కడ ప్రకాశించుచున్న అనేకములైన ఆయుధములు కూడా పడియుండెను. అట్టి యుద్ధభూమిని ఆ హనుమద్విభీషణులు చూచిరి. సుగ్రీవమంగదం నీలం శరభం గంధమాదనం గవాక్షం చ సుషేణం చ వేగదర్శినమేవ చ మైందం నలం జ్యోతిముఖం ద్వివిధం చాపి వానరం విభీషణో హనుమాంశ్చ దదృశాతే హతాన్ రణే. విభీషణ హనుమంతులు యుద్ధభూమిలో కొట్టబడియున్న సుగ్రీవ అంగద నీల శరభ గంధమాదన గవాక్షులను సుషేణ వేగదర్శులను మైంద నల జ్యోతిముఖ ద్వివిధులను చూచిరి. సప్తషష్టిర్హతాః కోట్యో వానరాణాం తరస్వినాం అహ్నః పంచమశేషేణ వల్లభేన స్వయంభువః. బ్రహ్మ నుండి వరము పొందిన ఆ ఇంద్రజిత్తు పగటి చివరి 5వ భాగములో వేగవంతులైన 67 కోట్ల వానరులను కొట్టెను. వివరణ: పగటి భాగమునందు ప్రాతకాలము, సంగవము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయహ్నము అని 5 విభాగములు ఉండును. ఒక్కొక్క దానికి 6 ఘడియలు అనగా 2 గంటల 24 నిమిషాలు. ఆ సాయాహ్నమునందు ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగము జరిగెను అని అర్థము. సాగరౌఘ నిభం భీమం దృష్ట్వా బాణార్దితం బలం మార్గతేజాంబవంతం చ హనుమాన్ స విభీషణః. విభీషణునితో కూడిన హనుమంతుడు బాణముల చేత పీడింపబడియున్న సముద్ర జల సంఘాతము వంటి ఆ వానర సైన్యమును చూచుచూ జాంబవంతుని కొరకై వెదకెను. స్వభావరజయాయుక్తం వృద్ధం శరశతైశ్చితం ప్రజాపతిసుతం వీరం శామ్యంతమివ పావకం దృష్ట్వా సమభిసంక్రమ్య పౌలస్త్యో వాక్యమబ్రవీత్. వయోవృద్ధుడైన ఆ బ్రహ్మపుత్రుడైన జాంబవంతుడు వార్ధక్యము చేత సహజముగానే దుర్బలుడుగా ఉండెను. ఆ వీరుడు 100 కొలది బాణములు గృచ్చుకొనుటచే శాంతించుచున్న అగ్నివలె ఉండెను. అట్టి జాంబవంతుడు కనబడగానే విభీషణుడు ఆతని వద్దకు వెళ్లి ఇట్లు పలికెను: కచ్చిదార్యశరైస్తీక్ష్ణైర్న ప్రాణాధ్వంసితాస్తవ. విభీషణవచ శ్రుత్వా జాంబవాన్ వృక్షపుంగవః కృచ్ఛ్రాదభ్యుద్గిరన్ వాక్యమిదం వచనమబ్రవీత్. ఆర్యా, వాడి అయిన బాణముల చేత నీ ప్రాణములు నశింపచేయబడుటలేదు కదా. భల్లూకములలో శ్రేష్ఠుడైన జాంబవంతుడు విభీషణుని మాటలు విని మాటలు అతి కష్టము మీద ఉచ్చరించుచు ఇట్లు పలికెను: నైర్రుతేంద్ర మహావీర్య స్వరేణ త్వాభిలక్షయే విద్ధగాత్రశితైర్బాణైర్నత్వాం పశ్యామి చక్షుషా. గొప్ప పరాక్రమము గల ఓ విభీషణ, నిన్ను నీ కంఠస్వరము చేత గుర్తుపట్టుచున్నాను. నా శరీరము వాడి అయిన బాణాల చేత కొట్టబడి యుండుట చేత నిన్ను కంటితో చూడలేకున్నాను. అంజనాసు ప్రజాయేన మాతరిష్వాచ సువ్రత హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. ఉత్తమ నియమవంతుడవైన ఓ విభీషణ, అంజనా వాయుదేవుల ఉత్తమ పుత్రుడైన వానర శ్రేష్ఠుడు హనుమంతుడు ఏ మూలనైనా ప్రాణాలతో ఉన్నాడా? శ్రుత్వా జాంబవతో వాక్యమువాచేదం విభీషణః ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం. జాంబవంతుని మాటలు విని విభీషణుడు ఇట్లు పలికెను: నీవు రామలక్ష్మణుల విషయము అడుగకుండా హనుమంతుణ్ణి గూర్చి అడుగుచున్నావేమి? నైవ రాజని సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరః. ఓ పూజ్యుడా, నీవు హనుమంతుని విషయమునందు
ఎంత అధికమైన స్నేహము చూపుచున్నావో అంత స్నేహమును రాజైన సుగ్రీవుని విషయమునందుగాని, అంగదుని విషయమునందు కాని, రాముని విషయమునందు కాని చూపుటలేదు. విభీషణవచ శ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్ శృణు నైర్రుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం. విభీషణుని మాటలు విని జాంబవంతుడు ఇట్లు పలికెను, ఓ విభీషణ, నేను హనుమంతుని గూర్చియే ఎందుకు అడుగుచున్నానో వినుము. అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమత్యుజ్హిత ప్రాణే జీవంతోపి మృతావయం. వీరుడైన ఈ హనుమంతుడు జీవించి ఉన్నట్లయితే సైన్యము చంపబడినను చంపబడనట్లే. ఇతడు మరణించినచో మనమందరము జీవించి ఉన్నను మరణించినట్లే. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది వైశ్వానరసమో వీర్యే జీవితాశాతతో భవేత్. నాయనా, వాయువుతో సమానుడు పరాక్రమమునందు అగ్నితుల్యుడు అయిన హనుమంతుడు జీవించి ఉన్నట్లయితే మనకు జీవితమును గూర్చి ఆశ ఉండును. తతో వృద్ధముపాగమ్య వినయాదభ్యవాదయత్ గృహ్య జాంబవతః పాదౌ హనుమాన్ మారుతాత్మజః. పిమ్మట వాయుపుత్రుడైన హనుమంతుడు వృద్ధుడైన జాంబవంతుని సమీపించి వినయపూర్వకముగా ఆతని పాదములకు నమస్కరించెను. శ్రుత్వా హనుమతో వాక్యం తదా వివ్యథితేంద్రియః పునర్జాతమివాత్మానం మన్యతే ప్లవగోత్తమః. అప్పుడు వ్యాకులత చెందిన ఇంద్రియములు కల ఆ జాంబవంతుడు హనుమంతుని మాట వినబడగానే మళ్లీ జన్మ ఎత్తినట్లు భావించెను. తతో బ్రవీన్మహాతేజా హనుమంతం స జాంబవాన్ ఆగచ్చ హరిశార్దూల వానరాంస్త్రాతుమర్హసి. అప్పుడు గొప్ప తేజస్సు కల ఆ జాంబవంతుడు హనుమంతునితో ఇట్లు పలికెను, ఓ వానర శ్రేష్ఠుడా, రమ్ము, వానరులను రక్షించుము. నాన్యో విక్రమ పర్యాప్తస్త్వమేషాం పరమః సఖా త్వత్పరాక్రమకాలోయం నాన్యం పశ్యామి కంచన. ఈ వానరులకు నీవే పరాక్రమము చేత తగిన స్నేహితుడవు, మరెవ్వరూ లేరు. ఇది నీ పరాక్రమము చూపుటకు తగిన కాలము, ఇతరులెవ్వరూ నాకు కనబడుటలేదు. వృక్ష వానర వీరాణామనీకాని ప్రహర్షయా విశల్యౌ కురు చాప్యేతౌ సాదితౌ రామ లక్ష్మణౌ. ఈ భల్లూక వానర వీరుల సైన్యములకు సంతోషము కలిగించుము. పీడితులై ఉన్న ఈ రామ లక్ష్మణుల శల్యములను కూడా తొలగింపుము. గత్వా పరమమధ్వానముపర్యుపరి సాగరం హిమవంతం నగశ్రేష్టం హనుమాన్ గంతుమర్హసి. ఓ హనుమంతుడా, సముద్రము పైన దీర్ఘమైన మార్గమునందు ప్రయాణము చేసి నీవు పర్వతములలో శ్రేష్టమైన హిమవత్ పర్వతమునకు వెళ్లవలెను. తతః కాంచనమత్యుగ్రం వృషభం పర్వతోత్తమం కైలాస శిఖరం చాత్ర ద్రక్ష్యసి నిషూదన. ఓ శత్రు సంహారకుడా, పిమ్మట చాలా భయంకరము సువర్ణమయము అయిన వృషభము అను పర్వతశ్రేష్టము కైలాస శిఖరము నీకు అక్కడ కనబడును. తయో శిఖరయోర్మధ్యే ప్రదీప్తమతుల ప్రభం సర్వౌషధియుతం వీర ద్రక్షస్యౌషధి పర్వతం. ఆ రెండు శిఖరముల మధ్య నీకు ప్రజ్వలించుచున్న సాటిలేని కాంతిగల సమస్తమైన ఓషధులతో నిండిన ఓషధి పర్వతము కనబడును. తస్య వానర శార్దూల చతస్రో మూర్ధ్ని సంభవాః ద్రక్షస్యోషధయో దీప్తా దీపయంతీర్దిశో దశ. ఓ వానర శ్రేష్ఠుడా, దాని శిరస్సుపై మొలచిన 4 ప్రకాశించుచున్న ఓషధులు ఉండును. 10 దిక్కులను ప్రకాశింపచేయుచుండు ఆ ఓషధులను చూడగలవు.
మృత సంజీవనీం చైవ విశల్యకరణీమపి సువర్ణకరణీం చైవ సంధానీం చ మహౌషధిం. నీకు అక్కడ మృత సంజీవని అనగా మరణించిన వారిని బ్రతికించేది, విశల్యకరణి అనగా శరీరములో ఉన్న ములుకులను తొలగించునది, సువర్ణకరణి అనగా దేహమునకు మంచి రంగు కలిగించేది, సంధానికరణి అనగా విరిగిన శరీర భాగములను అతికించేది ఆ మహౌషధులు నీవు చూడగలవు. తాః సర్వా హనుమన్ గృహ్య క్షిప్రమాగంతుమర్హసి ఆశ్వాసయ హరీన్ ప్రాణైర్యోద్యగంధనహాత్మజ. ఓ హనుమంతుడా, ఆ ఓషధులను అన్నింటినీ శీఘ్రముగా తీసుకొని రమ్ము. ఓ వాయుకుమారా, వానరులందరికీ ప్రాణములు పోసి ఓదార్చుము. శ్రుత్వా జాంబవతో వాక్యం హనుమాన్ మారుతాత్మజః ఆపూర్యత బలోద్ధర్షైర్వాయువేగైరివార్ణవః. వాయుకుమారుడైన హనుమంతుడు జాంబవంతుని మాటలు విని సముద్రము వాయువేగము చేత నింపబడినట్లు అధికమైన బలము చేత పూరింపబడెను. సపర్వతతటాగ్రస్థః పీడయన్ పర్వతోత్తమం హనుమాన్ దృశ్యతే వీరో ద్వితీయ ఇవ పర్వతః. పర్వతము చివర నిలచి దానిని పీడించుచున్న వీరుడైన హనుమంతుడు రెండవ పర్వతము వలె కనబడుచుండెను. హరిపాద వినిర్భగ్నో విషసాదస పర్వతః నశశాక తదాత్మానం వోఢుం భృశని పీడితః. హనుమంతుని పాదములచే అణగద్రొక్కబడిన ఆ పర్వతము మిక్కిలి పీడింపబడినదై నిలద్రొక్కు కొనజాలక క్రిందికి అణగిపోయెను. తస్య పేతుర్నగా భూమౌ హరివేగాచ్చ జజ్వలుః శృంగాని చ వ్యసీర్యంత పీడితస్య హనుమతా. హనుమంతుడు పీడించుటచే ఆ పర్వతము నుండి వృక్షములు హనుమంతుని వేగము వలన నేలపై పడి మండిపోయినవి, శిఖరములు విరిగిపోయినవి. తస్మిన్ సంపీడ్యమానేతు భగ్నద్రుమశిలాతలే నశే కుర్వానరాః స్థాతుం ఘూర్ణమానేన గోత్తమే. ఆ విధముగా పీడింపబడి చెట్లు రాళ్ళు విరిగి పడిపోయిన ఆ శ్రేష్టమైన పర్వతము తిరిగిపోవుచుండగా వానరులు నిలబడజాలకపోయిరి. సాఘూర్ణిత మహాద్వారా ప్రభగ్న గృహ గోపురా లంకాత్రాసాకులా రాత్రౌ ప్రనృతేనాభవత్తదా. అప్పుడు ఆ రాత్రి లంకలో పెద్ద ద్వారములన్నీ తిరిగిపోయెను, గృహములు గోపురములు విరిగిపోయెను. భయము చేత ఆకులమై ఆ నగరము నృత్యము చేయుచున్నదా అన్నట్లు ఉండెను. పృథివీధర సంకాశో నిపీడ్య పృథివీధరం పృథివీం క్షోభయామాస సార్ణవాం మారుతాత్మజః. పర్వతము వంటి హనుమంతుడు పర్వతమును పీడించి సముద్రముతో కూడిన భూమిని కూడా క్షోభింపచేసెను. ఆరురోహ తదా తస్మాద్ హరిర్మలయ పర్వతం మేరుమందర సంకాశం నానా ప్రస్రవణాకులం నానాద్రుమలతాకీర్ణం వికాసికమలోత్పతం సేవితం దేవగంధర్వైః షష్టియోజనముచ్ఛ్రితం విద్యాధరైర్మునిగణైరప్సరోభిర్నిషేవితం నానామృగగణాకీర్ణం బహుకందరశోభితం సర్వానాకులయంస్తత్ర యక్షగంధర్వ కిన్నరాన్ హనుమాన్ మేఘ సంకాశో వవృధే మారుతాత్మజః. హనుమంతుడు త్రికూట పర్వతము నుండి మేరు మందర పర్వతములతో సమానమైన మలయ పర్వతము పైకి ఎక్కెను. ఆ పర్వతము అనేక జలపాతములతో వ్యాకులమై అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ వ్యాప్తమై ఉండెను. వికసించుచున్న పద్మములతోనూ కలువలతోనూ నిండియుండెను. 60 యోజనముల ఎత్తైన ఆ పర్వతము మీద
దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, మునులు, అప్సరసలు నివసించుచుందురు. అనేకమైన గుహలతో ప్రకాశించుచున్న ఆ పర్వతము అనేక విధములైన మృగముల గుంపులతో నిండియుండెను. వాయుకుమారుడైన హనుమంతుడు అక్కడ ఉన్న యక్ష గంధర్వ కిన్నరులకు భయము పుట్టించుచు మేఘము వలె శరీరమును పెంచెను. వివరణ: ఈ 4 శ్లోకములు అనగా 42 నుండి 45 కొన్ని ప్రతులలో లేవు. లంకలో ఉన్న హనుమంతుడు సముద్రము దాటుటకు ముందే దక్షిణ తీరమునందున్న మలయమును ఎక్కుట అసంభావ్యము కదా. ఇక్కడ బయలుదేరి మలయ పర్వతము మీద ఆగి మరల హిమాలయము వైపు వెళ్ళినట్లు చెప్పుట పని తొందరలో ఉన్న హనుమంతుని మహాబలానికి అనుచితము. పద్భ్యాం తుశైలమా విద్య బడబాముఖవన్ముఖం వివృత్యోగ్రం ననాదోచ్ఛ్రైస్త్రాసయన్ రజనీచరాన్. పాదములతో పర్వతమును గట్టిగా నొక్కిపట్టి బడబాముఖము వంటి భయంకరమైన ముఖమును తెరచి రాక్షసులను భయపెట్టుచూ బిగ్గరగా గర్జించెను. తస్య నానద్యమానస్య శ్రుత్వా నినదముత్తమం లంకాస్థా రాక్షస వ్యాఘ్రానశేకు స్పందితుం క్వచిత్. బిగ్గరగా గర్జించుచున్న ఆతని ధ్వనిని విని లంకలో ఉన్న రాక్షస వీరులు ఎక్కడా కూడా కదలలేకపోయిరి. నమస్కృత్వా సముద్రాయ మారుతిర్భీమ విక్రమః రాఘవార్థే పరం కర్మ సమీహత పరంతపః. భయంకరమైన పరాక్రమము గల శత్రు సంహారకుడైన హనుమంతుడు సముద్రమునకు నమస్కరించి రాముని కొరకై గొప్ప పనిచేయుటకు ఇచ్చగించెను. సపుచ్ఛముద్యమ్య భుజంగ కల్పం వినమ్య పృష్ఠం శ్రవణే నికుచ్య వివృత్య వక్త్రం బడబాముఖాభం ఆపుప్లువే వ్యోమ్ని సచండ వేగః. హనుమంతుడు మహాసర్పము వలె ఉన్న తోకను పైకెత్తి నడుము వంచి చెవులు మణచుకుని బడబాముఖము వంటి ముఖమును తెరచి తీవ్రమైన వేగముతో ఆకాశమునందు ఎగిరెను. సవృక్ష ఖండాంస్తరసా జహారా శైలాన్ శిలాః ప్రాకృతవానరాంశ్చ బాహూరు వేగోద్గత సంప్రణున్నాః తే క్షీణ వేగాః సలిలే నిపేతుః. ఆ హనుమంతుడు తన వేగము చేత వృక్షముల సముదాయములను, శైలములను, శిలలను, సామాన్య వానరులను లాగికొనిపోయెను. బాహువుల నుండి, తొడల నుండి బయలుదేరిన వేగము చేత ఎగురగొట్టబడిన ఆ వృక్షాదులు వేగము తగ్గగా నీటిలో పడిపోయినవి. సతౌ ప్రసార్యోరగభోగ కల్పౌ భుజౌ భుజంగారి నికాశ వీర్యః జగామ శైలం నగరాజమగ్ర్యం దిశః ప్రకర్షన్నివ వాయుసూనుః. గరుత్మంతుని వంటి పరాక్రమము గల ఆ హనుమంతుడు సర్పశరీరముల వంటి బాహువులను చాపి దిక్కులను లాగుచున్నాడా అన్నట్లు ఎగిరి వెళ్లి పర్వతములలో శ్రేష్టమైన హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. ససాగరం ఘూర్ణిత వీచిమాలం తథాంభసా భ్రామిత సర్వసత్వం సమీక్షమాణః సహసా జగామ చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం. హనుమంతుడు తిరుగుచున్న తరంగ పంక్తులతో నిండిన ఉదకము చేత అన్ని జంతువులను త్రిప్పివేయుచున్న సముద్రమును చూచుచూ విష్ణు హస్తాగ్రము చేత విడువబడిన చక్రము వలె శీఘ్రముగా వెళ్ళెను. సపర్వతాన్ పక్షిగణాన్ సరాంసి నదీస్తటాకాని పురోత్తమాని స్ఫీతాన్ జనాంస్తానపి సంప్రవీక్ష్య జగామ వేగాత్ పితృతుల్య వేగః. తండ్రితో సమానమైన పరాక్రమము గల ఆ హనుమంతుడు పర్వతములను, పక్షుల సముదాయములను, సరస్సులను, పెద్ద చెరువులను, నదులను, చెరువులను, శ్రేష్టములైన పురములను, జన సముదాయములను చూచుచూ వేగముగా వెళ్ళెను. ఆదిత్య పథమాశ్రిత్య జగామసగత శ్రమః
హనుమాంస్త్వరితో వీరః పితుస్తుల్య పరాక్రమః. తండ్రితో సమానమైన పరాక్రమము గల వీరుడైన ఆ హనుమంతుడు ఏ మాత్రము శ్రమ ఎరుగనివాడై సూర్య మార్గమును అనుసరించి శీఘ్రముగా వెళ్ళెను. జవేన మహతా యుక్తో మారుతిర్మారుతో యథా జగామహరిషార్దూలో దిశః శబ్దేన నాదయన్. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు వాయుదేవుడు వలె మహావేగముతో దిక్కులను ధ్వనిచేత ప్రతిధ్వనింపచేయుచు వెళ్ళెను. స్మరన్ జాంబవతో వాక్యం మారుతిర్భీమ విక్రమః దదర్శ సహసా చాపి హిమవంతం మహాకపిః. భయంకరమైన పరాక్రమము గల వానరులలో గొప్పవాడైన ఆ హనుమంతుడు జాంబవంతుని మాటలు స్మరించుచు శీఘ్రముగా వెళ్లి హిమవత్ పర్వతమును చూచెను. నానా ప్రస్రవణోపేతం బహుకందర నిర్ఝరం శ్వేతాభ్రచయ సంకాశైః శిఖరైశ్చారు దర్శనైః శోభితం వివిధైర్వృక్షైరగమత్పర్వతోత్తమం. ఆ పర్వతోత్తమమైన హిమవత్ పర్వతమునందు అనేక విధములైన జలపాతములు, గుహలు, జల ప్రవాహములు ఉండెను. అది తెల్లని మేఘముల గుంపుల వంటి చూచుటకు అందముగా ఉన్న శిఖరములతో ప్రకాశించుచుండెను. సతం సమాసాద్య మహానగేంద్రం అతి ప్రవృద్ధోత్తమ హేమ శృంగం దదర్శ పుణ్యాని మహాశ్రమాణి సురర్షి సంఘోత్తమ సేవితాని. హనుమంతుడు చాలా పెద్దవైన ఉత్తమములైన బంగారు శిఖరములు గల ఆ మహాపర్వతమును సమీపించి అక్కడ ఉత్తమములైన దేవతా సంఘములు, ఋషి సంఘములు నివసించు పవిత్రములైన గొప్ప ఆశ్రమములను చూచెను. సబ్రహ్మకోశం రజతాలయం చ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాశ్చ. హనుమంతుడు అక్కడ బ్రహ్మదేవుని గృహమును, కైలాసమును, ఇంద్రుని గృహమును, రుద్రుడు విలాసార్థమై బాణములు విడచు స్థలమును, హయగ్రీవుని ఆరాధించు స్థానమును, ప్రకాశయుక్తమైన రుద్రుడు బ్రహ్మదేవుని శిరస్సు ఖండించి పడగొట్టిన స్థానమును, సూర్యుని కింకరులను చూచెను. వజ్రాలయం వైశ్రవణాలయం చ సూర్యప్రభం సూర్య నిబంధనం చ బ్రహ్మాసనం శంకర కార్ముకం చ దదర్శనాభిం చ వసుంధరాయాః. హనుమంతుడు బ్రహ్మదేవుడు ఇంద్రునకు వజ్రాయుధమిచ్చిన స్థానమును, సూర్యుని వంటి కాంతిగల కుబేరుని గృహమును, ఛాయాదేవికి ప్రీతి కలిగించుటకు విశ్వకర్మ సూర్యుని కాంతి తగ్గించుటకై శాణముపై ఎక్కించుటకు సూర్యుణ్ణి బంధించిన స్థానమును, బ్రహ్మ కూర్చుండు స్థానమును, శంకరుని ధనస్సు ఉండు స్థానమును, పాతాళ ప్రవేశ ద్వారమును చూచెను. కైలాసముగ్రం హిమవచ్ఛిలాం చ తథర్షభం కాంచన శైలమగ్ర్యం ప్రదీప్త సర్వౌషధి సంప్రదీప్తం దదర్శ సర్వౌషధి పర్వతేంద్రం. హనుమంతుడు భయంకరమైన కైలాస పర్వతమును, హిమవచ్ఛిలను, వృషభ పర్వతమును, శ్రేష్టమైన మేరు పర్వతమును, ప్రజ్వలించుచున్న సమస్త ఓషధుల చేత ప్రకాశింపజేయబడిన ఓషధి పర్వతమును చూచెను. సతం సమీక్ష్యానలరాశి దీప్తం విశిష్మియే వాసవదూత సూనుః ఆప్లుత్య తం చౌషధి పర్వతేంద్రం తత్రౌషధీనాం విచయం చకార. హనుమంతుడు అగ్నిరాశి వలె ప్రజ్వలించుచున్న ఆ ఓషధి పర్వతమును చూచి ఆశ్చర్యపడి దాని మీదకు దిగి అక్కడ ఓషధులను వెదకెను. సయోజన సహస్రాణి సమతీత్య మహాకపిః దివ్యౌషధిధరం శైలం వ్యచరన్మారుతాత్మజః. వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు వేల కొలది యోజనములు దాటి వెళ్లి
దివ్యములైన ఓషధులున్న ఆ పర్వతము మీద వెదకెను. మహౌషధ్యస్తతః సర్వాస్తస్మిన్ పర్వత సత్తమే విజ్ఞాయార్తినమాయాంతం తతో జగ్ముర దర్శనం. ఆ పర్వత శ్రేష్టము పైన ఉన్న మహౌషధులన్నీ తమ కొరకై ఎవరో వచ్చుచున్నాడని తెలిసికొని అప్పుడు అదృశ్యములు అయిపోయినవి. సతా మహాత్మా హనుమాన పశ్యం చుకోపరోషాచ్చ భృశం ననాదా అమృష్యమాణోగ్ని సమాన చక్షుః మహీధరేంద్రం తమువాచ వాక్యం. మహాత్ముడైన హనుమంతునకు ఆ ఓషధులు కనబడకపోవుటతోడనే కోపము వచ్చెను. అతడు కోపముతో గట్టిగా అరచెను. అతడు సహించని వాడై ఎర్రగా ఉన్న నేత్రములతో ఆ పర్వతముతో ఇట్లు పలికెను. కిమేతదేవం సువినిశ్చితం తే యద్రాఘవేనాపి కృతానుకంపా పశ్యాద్య పద్బాహుబలాభిభూతో వికీర్ణమాత్మానమతో నగేంద్ర. ఓ పర్వతమా, రాముని విషయమున జాలి చూపకుండుటయే నీ నిశ్చయము అని అర్థమగుచున్నది. సరే, ఇప్పుడు నా బాహుబలము చేత తిరస్కరింపబడిన వాడవై హింసింపబడనున్నావు, చూచుకొనుము. సతస్య శృంగం సనగం సనాగం సకాంచనం ధాతు సహస్రజుష్టం వికీర్ణకూటం జ్వలితాగ్రసానుం ప్రగృహ్య వేగాత్ సహసోత్పపాత. హనుమంతుడు చెట్లతోనూ ఏనుగులతోనూ బంగారముతోనూ వేల కొలది ధాతువులతోనూ నిండియున్న విడిపోయిన అగ్రములు కల ప్రజ్వలించుచున్న చర్యలు కల ఆ పర్వతమును గ్రహించి వెంటనే వేగముగా పైకి ఎగిరెను. సతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమానః ఖచరైరనేకైః జగామ వేగాత్ గరుడోగ్రవేగః. హనుమంతుడు ఆ పర్వత శిఖరమును పెకలించి సురనాయకులతో అసురనాయకులతో సహా లోకములను భయపెట్టి అనేకులైన ఆకాశ సంచారి భూతముల చేత స్తుతింపబడుచు గరుత్మంతుని వంటి భయంకరమైన వేగము కలవాడై వేగముగా వెళ్ళెను. సభాస్కరాధ్వానమనుప్రసన్నః తం భాస్కరాభం శిఖరం ప్రగృహ్య బభౌ తదా భాస్కర సన్నికాశో రవేః సమీపే ప్రతిభాస్కరాభః. సూర్యుని వంటి కాంతిగల ఆ శిఖరమును గ్రహించి సూర్య మార్గములో అనగా ఆకాశములో ఎగురుచున్న సూర్యుని వంటి కాంతిగల ఆ హనుమంతుడు సూర్యుని దగ్గర రెండవ సూర్యుడు అనగా సూర్య ప్రతిబింబము వలె ప్రకాశించెను. సతేన శైలేన భృశంరరాజ శైలోపమో గంధవహాత్మజస్తు సహస్రధారేణ సపావకేన చక్రేణ ఖే విష్ణురివార్పితేన. పర్వతము వంటి ఆ హనుమంతుడు ఆ పర్వతముతో ఆకాశమునందు ప్రయోగించిన 1000 అంచులు గల అగ్నితో కూడిన చక్రముతో విష్ణువు వలె మిక్కిలి ప్రకాశించెను. తం వానరాః ప్రేక్ష్య తదా వినేదుః సతానపి ప్రేక్ష్య ముదాననాదా తేషాం సముత్కృష్ట రవం నిశమ్య లంకాలయా భీమతరం వినేదుః. అప్పుడు వానరులు హనుమంతుణ్ణి చూచి ధ్వని చేసిరి. హనుమంతుడు కూడా వాళ్లను చూడగానే ధ్వని చేసెను. వాళ్లు చేసిన ఆ అత్యధికమైన ధ్వనిని విని లంకలో ఉన్న వాళ్లందరూ చాలా భయంకరముగా అరచిరి. తతో మహాత్మా నిపపాత తస్మిన్ శైలోత్తమే వానర సైన్య మధ్యే హర్యుత్తమేభ్యః శిరసాభివాద్య విభీషణం తత్ర చ సస్వజేసః. పిమ్మట మహాత్ముడైన ఆ హనుమంతుడు ఆ ఉత్తమమైన పర్వతము మీద వానర సైన్య మధ్యమునందు దిగి అక్కడ ఉన్న పెద్దలైన వానరులకు శిరస్సు వంచి నమస్కారము చేసి విభీషణుణ్ణి కౌగిలించుకొనెను. తావ
ప్యుభౌ మానుష రాజపుత్రౌ తం గంధమాఘ్రాయ మహౌషధీనాం బభూవతుస్తత్ర తదా విశల్యా ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః. అప్పుడు మహౌషధుల వాసనను ఆఘ్రాణించగానే రామలక్ష్మణులిద్దరి శల్యములు తొలగిపోయినవి. ఇతరులైన వానర నాయకులు కూడా లేచిరి. సర్వే విశల్యా విరుజాః క్షణేన హరిప్రవీరాశ్చ హతాశ్చ యే స్యుః గంధేన తాసాం ప్రవరౌషధీనాం సుప్తాని శాంతేష్వివ సంప్రబుద్ధాః. మరణించిన వానరులందరూ కూడా శ్రేష్టములైన ఆ ఓషధుల వాసన తగలగానే క్షణకాలములో నిద్రించిన వారు తెల్లవారుజామున మేల్కొన్నట్లు లేచిరి. యదా ప్రభృతి లంకాయాం యుధ్యంతే హరిరాక్షసాః తదా ప్రభృతిమానార్థమాజ్ఞయా రావణస్య చ యే హన్యంతే రణే తత్ర రాక్షసాః కపికుంజరైః హతా హతాస్తు క్షిప్యంతే సర్వ ఏవ తు సాగరే. లంకలో వానర రాక్షసుల మధ్య యుద్ధ ప్రారంభమైనది మొదలు రాక్షసులు చావలేదు అని గొప్పలు చెప్పుకొనుటకు రావణుని ఆజ్ఞ ప్రకారము కూడా ఆ యుద్ధములో వానరులచే చంపబడిన రాక్షసులనందరినీ చచ్చిన వాళ్లను చచ్చిన వెంటనే సముద్రములో పడవేయుచుండెడివారు. వివరణ: ఈ ఓషధుల వాసన తగిలిన వెంటనే చచ్చిన వానరులందరూ లేచినట్లు చచ్చిన రాక్షసులందరూ కూడా లేచి ఉందురు కదా అని ఆ ప్రశ్నకు సమాధానముగా ఈ శ్లోకాలను ఎవరో చేర్చినట్లు కనబడుచున్నది. అంతటి మహావానర సైన్య మధ్యము నుండి రాక్షసులను ఏరి సముద్రములో పడవేయుట అసంభావ్యము. ఆ రోజు ఇంద్రజిత్తు చేతిలో చచ్చిన వానరులందరూ లేచినారనో ఆ మహౌషధులు ఎవరి కొరకై తీసుకొని రాబడునో వారు మాత్రమే జీవించినారు, ఇది వాటి మాహాత్మ్యము అనో సమాధానము చెప్పుకొనవచ్చును కదా. పై రెండు శ్లోకాలు ప్రాచ్యప్రతిలో లేవు. తతో హరిర్గంధవహాత్మజస్తు తమోషధీశైలముదగ్రవేగః నినాయ వేగాద్ధిమవంతమేవ పునశ్చ రామేణ సమాజగామా. పిమ్మట తీవ్రమైన వేగము కల వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ ఓషధీ పర్వతమును హిమాలయ పర్వతము వద్దకు తీసుకొని పోయి అక్కడ చేర్చి మరల రాముని సన్నిధిని నిలచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే చతుఃసప్తతితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.